హలో గాయ్స్, హాయ్ అందరికీ. మీలో ఎంతమందికి అల్లం మురబ్బా అంటే ఇష్టమో, ఎంతమందికి దాని వాల్యూ తెలుసో కామెంట్ చేసేసేయండి. అల్లం మురబ్బా చాలా మంచిదండి హెల్త్కు. మనలో కడుపు నొప్పి కానీ, ఉబ్బరము, అరుగుదల సమస్య ఉన్న, మలబద్ధక సమస్య అండ్ అలాగే గొంతు నొప్పి, కడుపులో ఇన్ఫెక్షన్స్, దగ్గు, జలుబు, గల్ల అలాంటి ఏ సమస్య ఉన్నా కూడా ఈ అల్లం మురబ్బాను రోజు 2 bites తినడం వల్ల చాలా మంచి యూజ్ ఉంటుందండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రై చేసుకోండి. అది కూడా ఇంట్లో న్యాచురల్గా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. దాదాపు 1 month వరకు అయితే స్టోర్ ఉంటుందండి. ఎందుకంటే దీంట్లో ఎలాంటి వాటర్ యాడ్ చేయడం కాబట్టి ఏమి కాదు. 1 month వరకు స్టోరేజ్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ అల్లం మురబ్బా తయారు చేయడం కోసము అల్లంను పీల్ ఆఫ్ చేసేసిన తర్వాత స్మాల్ పీసెస్ కట్ చేసేయాలండి. మెజర్మెంట్ వచ్చేసి 1 కప్పు అల్లం ముక్కలకి 2 కప్పుల బెల్లము అండ్ 1 కప్పు షుగర్ ఖచ్చితంగా యాడ్ చేయాలండి. అల్లంను తుడుము పట్టిన తర్వాత అందులోకి 2 కప్పుల బెల్లం, 1 కప్పు షుగర్ వేసి మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి. ఒక ప్లేట్లో ఆయిల్ వేసి గార్నిష్ చేసేసుకోండి. నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ప్యాన్ లోపల మనం మిక్సీ పట్టేసుకున్న దీన్ని మొత్తాన్ని పోసేసి కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉండాలండి. ఈ విధంగా కలుపుతూ ఉండడం వల్ల అడుగంటే ప్రాబ్లం అనేది ఉండదు. ఇది బాగా కలర్ చేంజ్ అయ్యి మంచి ఫ్లేవర్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుందండి. ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. అది తయారవుతూ ఉంటే ఇంట్లో ఆ స్మెల్ తెలుసా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అలాగే పైనుంచి ఇలాచి కూడా వేసుకొని బాగా కలుపుతూ ఉండండి. బాగా దగ్గర అయ్యి తీగ పాకం వచ్చేంత వరకు ప్రాసెస్ కంటిన్యూ చేయాలండి. మనకు పాకం రెడీ అయిందా లేదా అని తెలుసుకోవడం కోసం మనం వాటర్లో దీన్ని వేసి ఫింగర్తో టచ్ చేసి చూస్తే ఒక తీగలాగా రావాలి. అలా కాకుండా ఈ విధంగా విడిపోయేస్తే పాకం తయారు కానట్లండి. ఒక 5 minutes తర్వాత అయితే పాకం రెడీ అయిపోయింది. అది కూడా కలర్ కూడా రెడ్ కలర్లోకి వచ్చేసిందండి. బాగా కలర్ చేంజ్ అయిపోయింది. మంచి ఫ్లేవర్ కూడా వచ్చేసిందండి. ఇప్పుడు చూడండి, కాస్త కలర్ అయితే డిఫరెంట్గా వచ్చేసింది. పాకం కూడా రెడీ అయిపోయింది. ఈ విధంగా పట్టుకోగానే తీగలాగా రావాలి. తర్వాత పైనుంచి ఇలాచీ వేసి గార్నిష్ చేసుకొని ఒక ప్లేట్లో ఆయిల్ పూసి, ఆయిల్ లేదా నెయ్యి మీ ఇష్టం అండి, అది పూసేసి తిన్ని వేసుకొని చల్లగా అయిన తర్వాత స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకోవడము లేదా ముద్దల్లాగా మీ ఇష్టం అండి, ఏ షేప్ అయినా చేసేసుకోవచ్చు. పాప అయితే రౌండ్ షేప్ చేయమనింది. సో నేను ఫస్ట్ ట్రయాంగిల్ కట్ చేసి వెంటనే మళ్ళీ రౌండ్ షేప్కు కన్వర్ట్ చేసేసానండి. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చిన్నప్పుడు స్కూల్లో వచ్చి అమ్మేవారండి వీక్లీ వన్స్ వచ్చేసి అల్లం మురబ్బా అని చెప్పేసి. మేము చాక్లెట్స్ అని చెప్పేసి ఫీల్ అయిపోయి తీసుకునే వాళ్ళం. కానీ కారం ఉంటుంది కదా, చిన్నపిల్లలం కారం తినలేము. కారం ఉంటుంది, తీయగా ఉంటుంది, కానీ అది తెలియని టేస్ట్. తినాలనిపిస్తుంది కానీ తినలేము. మీలో ఎవరైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ సఫర్ అయ్యారో కామెంట్ చేసేసేయండి. అంతేకాకుండా పాత రోజులు కూడా గుర్తు వస్తున్నాయండి అల్లం మురబ్బా వల్ల. నేనైతే ఈ విధంగా బాల్స్ లాగా చేసేసాను. ఒక బయట తిని చూశానండి, చాలా బాగుంది. కారంగా ఉంది, తీయగా ఉంది. ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉందండి. ఖచ్చితంగా ఇంట్లో న్యాచురల్ వేలో ఖచ్చితంగా ట్రై చేసేసేయండి. ఎందుకంటే ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరికి అసిడిటీ ప్రాబ్లం ఉంది, కడుపు ఉబ్బరం ఉంది, మోషన్స్ సరిగా రావడం లేదు అండ్ అలాగే ఉన్నారు. కాబట్టి దీన్ని రోజు వారి డైట్లో మార్నింగ్ అండ్ నైట్ మ్యాక్సిమం తినకముందు తినడం వల్ల మంచి రిజల్ట్స్ అయితే ఉంటుందండి. ప్రతి ఒక్కరు ఇంట్లో న్యాచురల్ వేలో తయారు చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.